హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ నుండి ఒక కొత్త అప్డేట్ ఇక్కడ కనిపిస్తుంది. మెంబర్ ఐడి డిలీట్ లేదంటే మెంబర్ ఐడి డీలింక్కు సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ కనిపిస్తుంది. చాలామంది ఎంప్లాయీస్ ఈ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళు కానీ సర్వీస్ ఓవర్లాప్ ఉన్న వాళ్ళు కానీ చాలామందికి ఈ సర్వీసు హిస్టరీలో ఉన్నటువంటి హిస్టరీ ఏంటంటే ఏ కంపెనీ ఎంప్లాయర్ అయినా చూసేదానికి అవకాశం ఉంది. కాబట్టి సో కొత్త కంపెనీ జాయిన్ అయినప్పుడు కానీ పిఎఫ్ విత్డ్రాల్ చేస్తున్నప్పుడు కానీ పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా ఇక్కడ మనం పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు మెంబర్ ఐడి డిలీట్కి సంబంధించి లేదంటే మెంబర్ ఐడి డీలింగ్కి సంబంధించి గత 4 years నుండి ఈపీఎఫ్ మెంబర్స్ అయితే మనకు కామెంట్ చేస్తున్నారు. రీసెంట్గా కూడా నేను వీడియో చేశాను, మెంబర్ ఐడి డిలీట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదు లేదా డీలింక్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదు అని. కానీ ప్రస్తుతం ఈరోజు మనకు కొత్త అప్డేట్ కనిపిస్తుంది. January 2025లో మెంబర్ ఐడి డిలీట్ చేయడం కానీ డీలింక్ కానీ చేయవచ్చు అని ఈపీఎఫ్ఓ మనకు కొత్త అఫీషియల్గా సర్క్యులర్ జారీ చేయడము, అలానే సర్క్యులర్ జారీతో పాటు ఇక్కడ అప్డేట్ కూడా కనిపిస్తుందన్నమాట. చాలామంది ఈ మెంబర్ ఐడి డిలీట్ చేయడం కోసం కొందరికి 30,000 50,000 పే చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా అక్కడ వర్క్ కాలేదు. ఎందుకంటే ఆప్షన్ అనేది ఈపీఎఫ్ఓ ఎక్కడ పొందుపరచలేదు. ఆప్షన్ లేనప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది. కానీ ఈరోజు ఇక్కడ మనకు ఆప్షన్ అనేది ఉంది. సో ఏ విధంగా అది వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యాను. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వ్యూ పైన క్లిక్ చేసినట్లయితే ఈ సర్వీస్ హిస్టరీతోటే చాలామందికి ఇబ్బంది అన్నమాట. సో ఎందుకంటే గతంలో ఆధార్ అనేది లింకు లేనప్పుడు ఓన్లీ మీ యొక్క డీటెయిల్స్ మీకు మాత్రమే చూపించేది. ఆధార్ లింక్ అయిన తర్వాత ఎంప్లాయర్స్ పోర్టల్లో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే మీ ప్రీవియస్ సర్వీస్ హిస్టరీ కూడా కనిపిస్తుందన్నమాట. దాంతో మీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి, లేదంటే ఏదైనా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఉందా, ఇది చూసి మనకు ఈ ఇంటర్వ్యూస్లోనే రిజెక్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ 2 సర్వీస్ కనిపిస్తున్నాయి. 2 సర్వీసులు అంటే 2 కంపెనీస్లో వీరు డ్యూటీ చేస్తున్నారు కాబట్టి 2 ఐడీస్ అయితే కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొదటి ఐడి ఉంది కదా, ఈ మొదటి ఐడిని ఇప్పుడు మనము డీలింక్ చేయాలనుకుంటున్నాము లేదంటే డిలీట్ చేయాలనుకుంటున్నాము. మన యొక్క సర్వీస్ హిస్టరీలో ఇది కనిపించకూడదు, దీనివల్ల మనకి ఇబ్బంది అనిపిస్తే సో ఇక్కడ మనకు ఒక కాలం ఇచ్చారు, ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డీలింక్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఈ డీలింక్ అనేది అందరికీ కూడా చూపించట్లేదు. ఎందుకంటే నేను 3-4 ఐడీస్ ఇప్పుడు ఓపెన్ చేసి చూశాను, అందరికీ చూపిస్తుందా లేదా అనేసి. కొందరికి చూపిస్తుంది ప్రస్తుతం, ఎందుకంటే ఈ రోజే కదా ఈ టెక్నికల్ గ్లిచ్ ఉండొచ్చు. సో మనకు అప్డేట్ అవుతే ఆటోమేటిక్గా అందరికైతే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఒక ఐడిలో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు వీరికి డీలింక్కి సంబంధించినటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే డేట్ ఆఫ్ జాయినింగు లేదంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈ 2 కూడా ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు 2 ఐడి చూశాను. ఒక ఐడిలో ఇప్పుడు మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇక్కడ చూస్తే చూడండి, ఫస్ట్ కంపెనీకి సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉంది అనమాట. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది కాబట్టి ఈ ఐడికి చూపించట్లేదు డీలింక్ అనేది. అబ్జర్వ్ చేయండి మీరు, 2 కంపెనీస్ ఉన్నాయి కదా. సో మనకు ప్రీవియస్ ఐడి చూపించట్లేదు, ఓన్లీ ప్రస్తుతము వీరు డ్యూటీ చేస్తున్నారు ఈ కంపెనీలో, ఈ ఐడి మాత్రమే చూపిస్తుంది డీలింక్ అనేసి. ఓకే, ఒకసారి ఈ డీలింక్ పైన క్లిక్ చేసి చూద్దాము నెక్స్ట్ ఏ విధంగా ఆప్షన్స్ వస్తాయనేది. ఇప్పుడు డీలింక్ పైన క్లిక్ చేయడంతో ఫస్ట్ ఈ విధంగా మనకి ఈ విధంగా అయితే ఒక అలర్ట్ కనిపిస్తుంది. ఆర్ యూ షూర్ వాంట్ టు డీలింక్ దిస్ మెంబర్ ఐడి, ఈ మెంబర్ ఐడిని మీరు తీసివేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ అని ఇక్కడ మనము క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రీజన్ ఆఫ్ డీలింక్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఏ కారణం చేత మీ యొక్క మెంబర్ ఐడిని డీలింక్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో రీజన్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం ఎన్ని రీజన్స్ ఉన్నాయో మనకు ఇప్పుడైతే తెలీదు. క్లిక్ చేద్దాం ఒకసారి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ లేదంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్. 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వలేదు, లేదా 2 ఈ కంపెనీలో నేను ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా కానీ డ్యూటీ అనేది చేయలేదనేది మనకు కనిపిస్తూ ఉంది. సో 2 ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దీంట్లో మీకు ఏ రీజన్ సూటబుల్ అవుతుందో చూసి దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేయండి. చాలా వరకు అయితే ఎలా ఉంటుందంటే
అంటే వితౌట్ కన్సర్న్, అంటే ఎటువంటి ఉద్యోగితోటి ప్రమేయం లేకుండా మీ మెంబర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఏఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, మీ డాక్యుమెంటేషన్ ఇచ్చారు, కానీ మీరు డ్యూటీ చేయలేదు అక్కడ, అప్పుడు మీ మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు కన్సెంట్ చెక్ బాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ కన్సెంట్ చెక్ బాక్స్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి యొక్క మీనింగ్ ఏంటో మనం ఒకసారి చూసినట్లయితే, ఈ ఎక్కడైతే మనం ఇప్పుడు ఏదైతే లింక్ చేసినటువంటి సెలెక్ట్ చేసినటువంటి యూఏఎన్ నెంబర్ పైన ఉన్నటువంటి సర్వీస్ హిస్టరీ అది మాది కాదు, మా ప్రమేయం లేకుండానే లింక్ అయింది. దీంట్లో ఉన్నటువంటి ఫండ్ ఇన్ కేస్ ఏదైనా కొందరికి పిఎఫ్ ఫండ్ కూడా ఉంటుంది. ఈ పిఎఫ్ ఫండ్ ఉంటే కూడా ఈపీఎఫ్ వాళ్ళే ఈ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనము కన్సెంట్ చెక్ బాక్స్ పైన 2 కూడా ఇక్కడ మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇవి 2 క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకు ఆధార్ ఓటీపీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్కు మరి గెట్ ఓటీపీ, ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇదైతే ఇప్పుడైతే నేను సబ్మిట్ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ జెన్యున్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ ఇది పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. తర్వాత పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు రివ్యూ చేసి దీన్ని డిలీట్ చేయడమా లేదా డీలింక్ చేయడమా అనేది జరుగుతూ ఉంది. సో దీనికోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. గత 2-3 ఇయర్స్ నుంచి నేను కూడా ఎవ్రీ ఇయర్ ఒక వీడియో చేస్తున్నాను ఈ మెంబర్ ఐడి డిలీట్ చేయడం సంబంధించినటువంటిది. కానీ ప్రస్తుతానికి చూడండి, నేను గతంలోనే మీరు వీడియో చూసినట్లయితే తెలుస్తుంది, అప్డేట్ వస్తే తప్పకుండా నేను వీడియోలో ఇస్తాననేసి. ఇదైతే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. కొందరు ఏంటంటే ఒక ఎంప్లాయీ ఇక్కడ నేను చూశాను, తను ఒక కంపెనీలో 8 ఇయర్స్ డ్యూటీ చేశాడు, తర్వాత ఒక కంపెనీలో జాయిన్ అయ్యి జస్ట్ మెంబర్ ఐడి మాత్రమే క్రియేట్ అయింది. దాంతో అక్కడ ఎగ్జిక్యూటివ్ డేట్ ఆఫ్ జాయినింగ్ మిస్ మ్యాచ్ చేసేసి 8 ఇయర్స్ సర్వీసు తనకు లేకుండా సర్వీస్ ఉంటుంది, కానీ వేరే కంపెనీ జాయిన్ అయినప్పుడు కానీ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు కానీ రిజెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే కొత్త అప్డేట్ ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.